ప్రపంచాన్ని నడిపిస్తున్న ఎలిమెంట్స్లో డబ్బు కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. డబ్బు భూమిలోని, భూమి రూపంలోని నిక్షిప్తమయ్యుంది. భూమి ఎవరి దగ్గర ఉంటే సంపద వారి దగ్గరే ఉంటుంది. భూమి విలువ పెరిగినంతగా మరి ఇతర రంగంలోనూ ధర పెరగదు. భూమి ఇచ్చినంతగా అభివృద్ధిని మరి ఇతర ఎలిమెంట్ ఇవ్వలేదు. ఇది నిజం, అక్షర సత్యం. మిత్రులారా, ఇది నమ్మండి. భూమిని ప్రేమించే, భూమి ద్వారా అభివృద్ధిని సాధించాలనుకునే అభివృద్ధి సాధకులారా రండి. ఈ నెల మన స్వర్గసీమ డాక్యుమెంటరీ ద్వారా మరిన్ని కొత్త విషయాలను, అభివృద్ధి చెందే మార్గాలను తెలుసుకుందాం. నమస్తే, నేను మీ చంద్రశేఖర్. నేను ఇప్పుడు స్వర్గసీమ విభవ ఎంట్రన్స్ లో ఉన్నాను. మన భారతదేశానికి గేట్వే ఆఫ్ ఇండియా ఎలాగో ఇక్కడ విభవాకి ఇది గేట్వే ఆఫ్ విభవ అనమాట. ఈ ప్రారంభ స్థానం నుంచే విభవలో ఉన్న అన్ని విశేషాలకి మనం ఎంటర్ అవుతాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఒక మణిమకుటంగా ప్రకాశించే ఈ విభవ వెంచర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇది 80 ఎకరాల్లో ఉన్న వెంచరు. ఈ వెంచర్లో సహజ సిద్ధమైన సెలయర్లు ఉన్న పార్కులు ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ రిసార్ట్ డెవలప్ చేస్తున్నాము, కాటేజెస్ డెవలప్ చేస్తున్నాము, స్కూల్కి ల్యాండ్ ఉంది, టెంపుల్ కోసం ల్యాండ్ వదిలిపెట్టాము. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. లైఫ్ టైం మెయింటెనెన్స్ ఫ్రీ కోసం కార్పస్ ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఈ విభవ అనేది ఒక అద్భుతమైన కమ్యూనిటీగా తయారవుతుంది. ఈ విభవాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లాభంతో పాటు ఒక గొప్ప లైఫ్ స్టైల్ మేము ఇక్కడ ఆఫర్ చేస్తున్నాం. ఆ లైఫ్ స్టైల్ ఏమిటి, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా మనం ఎలా అందుకోవచ్చు, ఇలాంటివన్నింటినీ కూడా మీరు తెలుసుకోండి. అలా తెలుసుకొని ఇక్కడ ఒక్కసారి విజిట్ చేయండి. ఆ తర్వాత ఎలాగో నిర్ణయం మీదే. విభవ అనేది మా లేటెస్ట్ వెంచరు. ఈ విభవ వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సహజ సిద్ధమైన సెలయర్లు ఉన్న పార్కులు ఉన్నాయి. పెద్ద వెంచర్ కావడం వల్ల 8 ఎకరాల్లో 9 పార్కులు వచ్చాయి. ఈ 9 పార్కులను కూడా థీమ్ పార్కులుగా తీర్చిదిద్ది అద్భుతంగా డెవలప్ చేయబోతున్నాం. అదంతా కూడా ఒకవైపు రిసార్టు, అలాగే వీకెండ్ హోమ్స్ డెవలప్ చేయటం, టెంపుల్ కోసం కొంత ల్యాండ్ వదలటం, స్కూల్ ల్యాండ్, కమర్షియల్ ఇవన్నీ ఉండటం వల్ల కస్టమర్లు అంటే రేపు పొద్దున ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళు ఇల్లు కట్టుకున్నా, లేదా వీకెండ్ హోమ్ కట్టుకున్నా, లేదా ఇన్వెస్ట్మెంట్ కింద వదిలేసినా సరే, ఎలా ఉన్నా సరే వాళ్ళకి చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఇది స్వర్గసీమ విభవ రిసార్ట్ ప్లేస్ అన్నమాట. చూస్తున్నారు కదా, 5300 గజాలు ఉంది. ఇక్కడ మనం రిసార్ట్ నిర్మించబోతున్నాం. ఈ రిసార్ట్కి ఎదురుగానే 9 థీమ్ పార్కులు వస్తున్నాయి. దీనికి లెఫ్ట్ సైడ్ అలాగే థీమ్ పార్కుల తర్వాత కూడా వీకెండ్ హోమ్స్ వస్తున్నాయి. ఇలాంటి వీకెండ్ హోమ్స్ లో ఉండటం, ఈ రిసార్ట్ ఫెసిలిటీ ఎంజాయ్ చేయటం, అలాగే ఆ థీమ్ పార్కుల్లో ఓ పెయింటింగ్ వేసుకుంటాను, లేకపోతే కవిత్వం చదువుకుంటాను, కూర్చోవటం ఎంతో గొప్పగా ఉంటుంది. దీన్ని ఆస్వాదిస్తే ఆ లైఫ్ స్టైల్ ని నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. గత వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది విభవ అనేది ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుందో. చూడండి, మళ్ళీ నెక్స్ట్ 1 మంత్ తర్వాత వీడియో తీసి పెడతాను. అప్పటికి చాలా వర్క్లు అవుతాయి. ఇంత వర్క్ చేయాలంటే సాధారణంగా ఎవరికైనా సంవత్సరాలు పడుతుంది. కానీ కేవలం 3 నెలల్లోనే ఇంత వర్క్ కంప్లీట్ చేయగలిగాం. చాలా సంతోషంగా ఉంది. అలాగే రాబోయే 3 నెలల్లో 100% వర్క్లు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధంగా పనిచేస్తున్నాం. ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్ళు కూడా ఆ డెవలప్మెంట్స్ చాలా ఆనందిస్తున్నారు. అలాగే చాలా త్వరగా ప్లాట్లు అమ్ముడుపోతున్నాయి. మీ అవకాశాన్ని కూడా మీరు పరిశీలించుకోండి. ఒక్కసారి ఫ్యామిలీతో ఇక్కడికి విజిట్ చేయండి. ఈ డెవలప్మెంట్స్ అన్ని చూడండి. ఇలాంటి గొప్ప వెంచర్ మీకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మరొకటి ఉండడం కష్టం. పైగా మేము ఇచ్చే ధర కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్. ఇది ముడా అప్రూవ్డ్ రేరా రిజిస్టర్డ్ వెంచరు. గ్రోత్ కారిడార్ దగ్గరగా ఉంది. బెంగళూరు హైవే నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో
అలాగే మధ్యలో త్రిబులార్ దాటి ఉంటుంది. పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది ఏరియా. చుట్టూ మామిడి తోటలు, జామ తోటలు, ఇలా తోటల మధ్యలో ఉంటుంది ఈ వెంచర్ చూడటం కానీ, ఇక్కడ సాయంత్రం పూట వచ్చే ఆ నెమళ్ళను చూడటం, లేదా దూరంగా పరిగెత్తే కుందేళ్ళను చూడటం, ఇక్కడ ప్రకృతి దగ్గరగా ఉంటుంది. నగరం నుంచి కేవలం గంటన్నర వ్యవధిలో ఇక్కడ రాగలుగుతాం. పైగా ఈ బెంగళూరు హైవేని యాక్సిస్ కంట్రోల్ హైవేగా మారుస్తున్నారు. ఒక సంవత్సరం తర్వాత కేవలం 1 అవర్లోనే మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడ రాగలుగుతారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ కేవలం గంట సేపట్లో రాగలుగుతున్నాం. అది ఇంకా ఈ యాక్సిస్ కంట్రోల్ రూట్ అందుబాటులోకి వస్తే 40-45 మినిట్స్లో ఇక్కడ రాగలుగుతాం. డెవలప్మెంట్లు అన్నీ ఉన్న సౌత్ హైదరాబాద్లో ఉన్న వెంచర్ ఇది. ఇన్ని సదుపాయాలు కూడా కేవలం 18 లక్షల రూపాయలకి 165 గజాల ప్లాట్ కొనుక్కోవడం ద్వారా మీరు పొందవచ్చు. అలాగే మీ స్తోమతను బట్టి అంతకన్నా పెద్ద ప్లాట్లు కూడా కొనుక్కోవచ్చు. చాలా మంది ప్రముఖమైన వ్యక్తులు ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవడానికి, వాళ్ళకు ఒక సెకండ్ హోమ్ లా దీన్ని మలుచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి అద్భుతమైన వెంచర్లో మీరు కూడా భాగస్వాములు కండి. భవిష్యత్తులో మీరు పెట్టిన 10 రూపాయలు 100 రూపాయలు అవుతుంది. అలాగే మీరు ఈ ఐశ్వర్యంలో, సంపదలో, ఈ అద్భుతమైన సౌకర్యాల్లో మీరు భాగస్వాములు కండి. ఇప్పుడు చాలా మంది తమ ఆర్థిక సుస్థిరత కోసం విభవాలోనే ప్లాట్లు కొంటున్నారు. విభవాలో మీకు కావలసిన అన్ని రకాల ప్లాట్లు ఉన్నాయి. కమర్షియల్ అవకాశాలున్నాయి, రెసిడెన్షియల్ అవకాశాలున్నాయి. మీరు ఇప్పుడే వెళ్లి నివాసం ఉండాలనుకుంటే చక్కగా నిర్మించిస్తున్న ఇండ్లు ఉన్నాయి. అలాగే భవిష్యత్ పెట్టుబడికి ఎన్నో రకాల ప్లాట్లు ఉన్నాయి. అది కూడా రకరకాల సైజుల్లో. మీ ఆర్థిక వనరుల అవకాశాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళొచ్చు. విభవ వైభవం గురించి ఇలా చెబితే కాదు, మీరు స్వయంగా వచ్చి మీ కళ్ళారా చూస్తే దాన్ని ఆస్వాదించి అనుభవించి మీరే అంటారు విభవ ఎంతో వైభవోపేతమైనది అని. మీ దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయా, ఇక్కడ మీరు ప్రాపర్టీ కొనేసుకోవచ్చు. అది ఎలాగంటారా, బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు. మీరు 5 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కడితే మిగతాది బ్యాంక్ రుణ సదుపాయంలో తీసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇందులో ప్రాపర్టీ మిస్ అవుతున్నాం అనుకోకుండా, చేతిలో ఒకేసారి డబ్బులు లేవని అనుకోకుండా ఈ ప్రాపర్టీని ట్రై చేయొచ్చు. మీరు 2 ఏళ్లు ఆగి చూస్తే ఈ విభవ అద్భుతమైన నందనవనంలా కనిపిస్తుంది. అందుకే మిత్రులారా, ఇంతకంటే మంచి తరుణం మించినా రాదు. వెంటనే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ధరలు తక్కువగా ఉన్నాయి. భలే మంచి చౌకబేరము అని పెద్దలంటుంటారు కదా, అటువంటిదే ఇది. అతిశయోక్తి అని మీరు అనుకోకపోతే ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఒక్క అడుగు ముందుకు వెయ్యండి. మీ నిర్ణయం సరైనది అని భవిష్యత్తు తీర్పు చెబుతుంది. చాలా మంది నన్ను అడుగుతుంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో మీరు అద్భుతంగా ఎలా డెవలప్ చేయగలుగుతున్నారు వెంచర్లని. దానికి ఒకటే కారణం, నేను ఎప్పుడు కూడా 4 వెంచర్లు వేయను. ఒక వెంచర్ వేసి ఆ వెంచర్లో 80-90% వర్క్లు కంప్లీట్ అయిన తర్వాత మరో వెంచర్ వేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే నాకు ఫోకస్ చేయడానికి అవకాశం కలుగుతుంది. అలాంటి ఫోకస్ వల్ల నేను ఎంత పెద్ద వెంచర్ అయినా సరే 4 నుంచి 6 నెలల లోపల కంప్లీట్ చేయగలుగుతాను. అలాంటి టార్గెట్ పెట్టుకొని చేయటం వల్ల ఏమవుతుందంటే, ముందు ప్రాపర్టీ కొన్న వాళ్ళకి త్వరగా రిజల్ట్ కనపడుతుంది. అలాగే చాలా అప్రిషియేషన్ వస్తుంది. అలాగే ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా వాళ్ళ కళ్ళ ముందే చాలా త్వరగా ఈ సౌకర్యాలన్నీ అందుబాటులో రావడం వల్ల ఇల్లు కట్టుకోగలుగుతారు. స్వర్గసీమ గ్రోత్ క్యారిడర్ని గమనించి ప్రాపర్టీ కొనటం, దాన్ని అద్భుతంగా డెవలప్ చేయటం, కస్టమర్లకు అందించడం, ఇలా 90% అనే ఫార్ములా పెట్టుకొని ఆ తర్వాత కొత్త వెంచర్ వేయటం కారణంగా చాలా మంచి పేరు వచ్చింది. అలాగే నేను ఈ వెంచర్లన్నీ కూడా వెంచర్ తర్వాత వెంచర్లో అద్భుతంగా గొప్పగా తీర్చిదిద్దడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. చంద్రశేఖర్ గారు ఎప్పుడూ అంటూ ఉంటారు, నేను మిమ్మల్ని కొనమని కంపల్ చేయడం లేదు. ఒకసారి వచ్చి చూసి అభివృద్ధి విషయంలో మీకు సంతృప్తిగా ఉంటే ఆ తర్వాతి మంచి నిర్ణయం తీసుకోండి అంటారు. ఆ మంచి నిర్ణయం తీసుకునేందుకే ఈరోజు ఎంతోమంది విభవకు విచ్చేస్తున్నారు. విభవలోని అభివృద్ధి పనులను గమనిస్తున్నారు. విభవ మాత్రమే కాదండి, అమేయ, సిరిలసీమ 2 వెంచర్లను కూడా సందర్శిస్తున్నారు. అక్కడ కూడా అవకాశమున్న కొన్ని ప్లాట్లను చూస్తున్నారు. నేను ఇప్పుడు తిరుమలాపూర్లో ఉన్న మన స్వర్గసీమ అమేయ సిరిలసీమ 2 ఎంట్రన్స్ లో ఉన్నాను. ఈ అమేయ సిరిలసీమ 2 అనేవి కలిసి ఉంటాయన్నమాట. మొదట సిరిలసీమ 2 ఉంటుంది. ఈ సిరిలసీమ 2 అనేది శ్రీగంధం చెట్లు, మామిడి చెట్లతో కూడిన వెంచరు. ఈ వెంచర్ మధ్యలో రిసార్ట్ ఉంటుంది. రిసార్ట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి, రకరకాల ఆట స్థలాలు ఉంటాయి. ఇదంతా కూడా చుట్టూ కాంపౌండ్ వాల్ తోటి 24/7 సెక్యూరిటీ తోటి వెంచరు. ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో చాలా లాభాలు పొందొచ్చు. ఈ సిరిలసీమ 2లో లిమిటెడ్ ఇన్వెంటరీగా శ్రీగంధం చెట్లు, మామిడి చెట్లతో కూడిన ప్లాట్లు ఉన్నాయి. 666 గజాల ప్లాట్లు, ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ తోటి 40 ఫీట్ల రోడ్డు,
60 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ 3 బిట్ 4 బిట్ కింద ఉన్నాయన్నమాట. నా వెనక కనిపిస్తుంది 666 గజాల ప్లాట్ అన్నమాట. అంటే చాలా పెద్ద ప్రాపర్టీ. మన ఊళ్ళల్లో సెంట్లు అంటారు కదా, అలాంటి సెంట్లతో పోల్చుకుంటే సుమారుగా 14 సెంట్లు అవుతుంది. అంత పెద్ద ప్రాపర్టీలో చూశారు కదా, శ్రీగంధం చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. ఈ ప్రాపర్టీ సుమారుగా ఒక 80-85 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. ఇందులో ఈస్ట్ వెస్ట్ ఫేస్ లో కూడా ఉన్నాయి. ఈ ప్రాపర్టీ విశేషం ఏంటంటే, ఇది మన స్వర్గసీమ రిసార్ట్కి ఆపోజిట్ లోనే ఉంటుంది. 40 ఫీట్ రోడ్ ఉంటుంది అనమాట. 60 ఫీట్ రోడ్ జస్ట్ 3 బిట్ కింద ఉంటుంది. ఇలాంటి ప్రాపర్టీ సొంతం చేసుకొని మధ్యలో ఒక చిన్న హౌస్ కట్టించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీతో ఉన్న వెంచర్లో ఇన్ని చెట్ల మధ్యలో ఒక కుటీరం లాంటి ఇల్లు కట్టించుకొని అలాంటి లైఫ్ స్టైల్ గడపడం అంటే చాలా ఆహ్లాదకరంగా బాగుంటుంది. పొల్యూషన్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇలాంటి వెంచర్స్ లో ప్రాపర్టీ కొనుక్కుంటే చాలా బాగుంటుంది. మన అమేయ కానివ్వండి, విభవ కానివ్వండి, ఇవన్నీ కూడా చుట్టూ మామిడి తోటల మధ్యలో ఉండే వెంచర్స్. అలాగే వెంచర్లో కూడా చాలా లాట్ ఆఫ్ గ్రీనరీ ఉంది. సుమారుగా 70 ఎకరాల్లో మామిడి తోటలు, శ్రీగంధం తోటలు ఉన్నాయి. అలాగే మన వెంచర్ బ్యాక్ సైడ్ చుట్టుపక్కల కూడా కొన్ని వందలాది ఎకరాల్లో మామిడి తోటలు ఇలాంటివి ఉన్నాయన్నమాట. అలాగే మంచి పాలు దొరుకుతాయి, మంచి కూరగాయలు దొరుకుతాయి. ఇక్కడ లైఫ్ స్టైల్ అంటే మనం ఒక గ్రామీణ జీవితాన్ని గడపాలనుకుంటే ఇందులో ఒక ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. సిటీ నుంచి కూడా చాలా దగ్గర. మీ అందరికీ తెలుసు, బెంగళూరు హైవేలో 300 ఎకరాల్లో రైల్వే హబ్ వస్తుంది. దానికి సంబంధించిన మార్కింగ్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్నాయి. అలాగే బస్ స్టాండ్ వస్తుంది, బుల్లెట్ ట్రైన్ వస్తుంది. ఇవన్నీ బెంగళూరు హైవేలను. ఈ బెంగళూరు హైవేలో పొల్యూషన్ కు దూరంగా ప్రశాంతమైన జీవనానికి, అలాగే రాబోయే రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉన్న వెంచర్ ఇది. ఈ వెంచర్లో మీరు ఒక ప్రాపర్టీ తీసుకోవటం, సెక్యూర్డ్ వాతావరణంలో ఉండటం, అలాగే రిసార్ట్ ఒకటి దగ్గరగా ఉండటం, సిర్లసీమ టు అలాగే అమేయ ఈ మధ్యలో ఒక ఎగ్జిస్టింగ్ రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ లో సకల సదుపాయాలు ఉన్నాయి. ఆ సదుపాయాలను యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ సిర్లసీమ 2 పక్కన మనకి హాఫ్ ఏకర్ లో ఫామ్ ల్యాండ్ అందుబాటులో ఉంది. అది కూడా శ్రీగంధం చెట్లు, మామిడి చెట్లతో కూడింది అనమాట. ఇలాంటి ఫామ్ ల్యాండ్ ఆసక్తి ఉన్న వాళ్ళు ఇందులో తీసుకోవచ్చు. కనీసం 30 తక్కువ గాని ఎమ్యూనిటీస్ తో ఉన్న ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా గొప్ప అవకాశం. ఈ సిర్లసీమ 2లో ప్లాట్ కొనుక్కుంటే ఎదిగిన శ్రీగంధం చెట్లు, మామిడి చెట్ల మధ్యలో అందంగా ఓ పొదరిల్లు కట్టించుకోవచ్చు. అలాగే ఆల్రెడీ మనకు కట్టిన ఇల్లు కావాలంటే ఓ తోట బంగళా ఇక్కడ సిద్ధంగా ఉంది. అందులో మీరు రెడీగా కొనుక్కోవచ్చు. అంత బడ్జెట్ లేదు, కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే అమేయాలో 165 గజాల ప్లాట్ కొనుక్కొని అందులో ఇల్లు కట్టించుకోవచ్చు. ఆల్రెడీ మోడల్ హౌసెస్ సిద్ధంగా ఉన్నాయి. మీరు విజిట్ చేయండి ఇక్కడికి. నేను ఇప్పుడు మన స్వర్గసీమ అమేయ ఎంట్రన్స్ లో ఉన్నాను. ఈ అమేయ వెంచర్ అనేది అద్భుతమైన వెంచరు. ఈ వెంచర్ లో 165 గజాల నుంచి ప్లాట్లు ఉన్నాయి. అలాగే ఒక 20 దాకా ఇల్లు మొదలు పెడుతున్నాము వీకెండ్ హోమ్స్ కింద. బెంగళూరు హైవేలో త్రిబులార్కి దగ్గరగా అద్భుతమైన వెంచర్ ఉంది. అది స్వర్గసీమ వారి అమేయ. ఆ అమేయాలో నా వెనక్కి కనిపిస్తుంది పడబడి ముఖంతో ఉన్న ఇల్లు. ఇది కాటేజ్ అన్నమాట. ఇల్లు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. లోపల సకల సదుపాయాలు ఉంటాయి. ఈ అమేయాలో కనీసం 30కి పైగా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇది రేరా రిజిస్టర్డ్, ముడా అప్రూవ్డ్ లేఅవుట్. ఇలాంటి లేఅవుట్ లో చాలా ఇల్లు ఇలాంటివి కట్టబోతున్నాం. అంటే కనీసం 50 ఏళ్ల దాకా ఈ సంవత్సరాంతానికి రెడీ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా మంది కస్టమర్స్ ప్లాట్తో పాటు ఇల్లు కూడా కొనుక్కోవాలనే ఆశతోటి బుక్ చేసుకున్నారు. అలాగే మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీ సొంతం చేసుకోవాలంటే కేవలం 36 లక్షల రూపాయల నుంచి ప్రాపర్టీ సొంతం చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో టాప్ క్లాస్ బిల్డర్స్ కట్టించిన విల్లాస్ చూడండి. ఆ విల్లాస్ లో ఉన్న సదుపాయాలు చూడండి. వాటి క్వాలిటీకి తగ్గకుండా ఇక్కడ విల్లా మేము నిర్మించిస్తున్నాం. అది కూడా కేవలం 36 లక్షల రూపాయల ప్రారంభ ధరతోటి. మీకు విల్లా సైజుని బట్టి, ప్లాట్ సైజుని బట్టి కొంచెం అధిక ధరలో కూడా మీరు తీసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ బట్టి. ఇక్కడ బ్యాంక్ రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అలాగే స్వర్గసీమ రిసార్ట్ కి వెంచర్ పక్కనే ఉంటుంది. ఆ రిసార్ట్ లో సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. షటిల్ కోర్టు, స్విమ్మింగ్ పూలు, బాక్స్ నెట్, గజీబోలు, అలాగే కిడ్స్ ప్లే ఏరియాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పాలంటే 30కి పైగా ఎమ్యూనిటీస్.
ఈ ఎమ్యూనిటీస్ అన్నింటిలో మీరు భాగస్వాములు కావచ్చు. ఇది 10 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ ఫ్రీతో ఉన్న వెంచరు. ఈ వెంచర్కి ఒక్కసారి విచ్చేయండి. ఇక్కడ మేము ఇస్తున్న సదుపాయాలను చూడండి. ప్లాట్గా కొనుక్కోవాలన్నా కానీ 165 గజాల ప్లాట్ కేవలం 18 లక్షల రూపాయల ప్రారంభ ధరతో లభిస్తుంది. ఇది స్వర్గసీమ వెంచరు. బ్యాంకు లోన్తో కూడా ఇక్కడ ప్రాపర్టీ సొంతం చేసుకోవచ్చు. ఇక్కడ ఇల్లు కట్టించుకుంటే ప్రశాంతంగా ఇక్కడ నివసించవచ్చు. లేదు వారాంతాల్లో వచ్చి వెళ్ళొచ్చు. లేదు మీకు అవసరం లేదనుకుంటే రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సెక్యూరిటీ ప్లేస్లో ఉన్న వెంచర్ కాబట్టి మీకు సాధ్యం అవుతుంది. ఒక్కసారి విజిట్ చేయండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఎవరినైనా లైఫ్లో స్థిరపడ్డారు, గొప్పగా బతుకుతున్నారు, అద్భుతంగా ఉన్నారంటే ఎలా మెజర్ చేస్తారు? వాళ్ళకు ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే వాళ్ళు పని చేయకపోయినా సరే ఆదాయం రావాలి. అలాంటి ఆదాయం రావాలంటే మంచి మార్గం, గొప్ప మార్గం ఏంటంటే కమర్షియల్ ప్రాపర్టీ కలిగి ఉంటాం. అలాంటి కమర్షియల్ ప్రాపర్టీ స్వర్గసీమలో మీకు అవైలబుల్గా ఉంది. స్వర్గసీమ అమేయాలో 2 కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో ఒకటి 1200 గజాలు, మరొకటి 2300 గజాలు. ఇవి 2 ప్రాపర్టీస్ కూడా నార్త్, ఈస్ట్, వెస్ట్ 3 రోడ్లు కూడల్లో ఉన్న ప్రాపర్టీస్. ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విశేషం ఏంటంటే అమేయ అనేది సిర్లసీమ టు అమేయ ఈ 2 కలబోతారన్నమాట. ఇవి 2 కూడా ఒకే కాంపౌండ్లో ఉంటాయి. ఈ కాంపౌండ్లో సిర్లసీమ 2లో ఉన్నప్పుడు కమర్షియల్ ప్రాపర్టీస్ని డిఫైన్ చేయలేదు. అంటే అప్పట్లో కమర్షియల్ ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ లేదు, డిటిసిపి అప్రూవల్ కాబట్టి. తర్వాత 3వ అప్రూవల్ ఏమైందంటే కమర్షియల్ ప్రాపర్టీని డిఫైన్ చేశారు. అంటే సుమారుగా 1000 రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్న ఈ కమ్యూనిటీలో కేవలం 2 కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 2 కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి. అవి కూడా 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నాయి. ఇందులో మీ బడ్జెట్కి సరిపోయే కమర్షియల్ ప్రాపర్టీని మీరు ఎంచుకోవచ్చు. ఇవి చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి. ఇలాంటి కమర్షియల్ ప్రాపర్టీని మనం కొనుక్కొని పెట్టుకుంటే భవిష్యత్తులో హాస్పిటల్కో, సూపర్ బజార్కో, షాపింగ్ కాంప్లెక్స్కో దీన్ని మనం ఇవ్వచ్చు. అలా తీసుకున్న వాళ్ళు కూడా మంచి రెంట్ పే చేస్తారు. ఈ స్వర్గసీమ అమేయాలో అతి తక్కువ ధరలో ఉన్నప్పుడు ఇలాంటి కమర్షియల్ ప్రాపర్టీని సొంతం చేసుకొని భవిష్యత్తులో కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చుకొని ఆ రెంటల్ ఆదాయంతో నిశ్చింతగా ఉండగలుగుతారు. అవకాశాలు ఆకాశంలో నుంచి ఊడిపడవు, అందుబాటులోనే ఉంటాయి. మనం అర్థం చేసుకోవాలంతే. మనుషులందరికీ కూడా జీవితంలో కోటీశ్వరులు అవ్వాలని, గొప్పవాళ్ళు అవ్వాలని ఆశ ఉంటుంది. ఎవరికొండో చెప్పండి? ప్రతి సామాన్యుడు కనే కళ డబ్బులు సంపాదించాలి, గొప్పగా బతకాలి, అద్భుతంగా స్థిరపడాలని అనుకుంటారు. అయితే అందరూ ఎందుకు సాధించలేరు? మరి గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటే గొప్పవాళ్ళు ఏ పనులు చేశారో ఆ పనులు మనం కూడా చేయాలి కదా. బాగా డబ్బు సంపాదించాలంటే డబ్బు సంపాదించిన వాళ్ళు ఏ పనులు చేశారో ఆ పనులు మనం చేస్తే మనం కూడా డబ్బు సంపాదించగలుగుతాం. మీరు గుర్తుపెట్టుకోండి, కోటీశ్వరులైన ప్రతి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం కారణంగానే వాళ్ళంతా కోటీశ్వరులు అయ్యారు. మరి మీరెందుకు మిస్ అవుతారు? మీరు స్వర్గసీమ విభాకి రండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మీరు కూడా కోటీశ్వరులు అవ్వండి. విభవ, అమేయ అనే ఈ 2 వెంచర్లు అందిస్తున్న శక్తిని మనం అందిపుచ్చుకుందాం. ఈ అభివృద్ధిని మనం పంచుకుందాం. రండి, రియల్ ఎస్టేట్ ఆకాశంలో అభివృద్ధి అనే రెక్కలు వేసుకుని రివ్వున ఎగురుదాం. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు దడి కడతాం, దాని చుట్టూ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. అంటే ప్రకృతి నుంచి కానివ్వండి, జంతువుల నుంచి కానివ్వండి, ఒక రక్షణ వ్యవస్థ కల్పిస్తాం. మరి చెట్టు పెద్ద అయ్యాక ఆ రక్షణ వ్యవస్థలు ఏం కల్పించంగా కారణం ఏంటి? మీ అవసరం దానికి ఉండదు, చెట్టు పెద్దదైపోయింది. అలాగే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి ప్రాపర్టీ కొనిస్తే వాళ్ళకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. అలా కాకుండా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆడంబరాలకు పోయి ఫంక్షన్లని, పార్టీలని వాళ్ళకి ఏ విధంగానూ అక్కడికి రాని విధంగా ఖర్చు పెట్టి ఆ తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు బాగా ఎదగలేదు, వాళ్ళు గొప్పగా ప్రకాశించలేదని అంటే అలా ఎలా అవుతుంది? మీరు చిన్నప్పుడు కనుక ఈ మొక్కల్ని ఎలా సంరక్షిస్తామో అలాగే మీ పిల్లల కోసం అనవసరమైన ఖర్చులు తగ్గించి ఇలాంటి ప్రాపర్టీ కొని మీరు మీ పిల్లలకి ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు ఎదుగుతారు. ఆ తర్వాత వాళ్లే మీకు ఉపయోగపడతారు. నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఒక్క ప్రాపర్టీ కొని ఆ డాక్యుమెంట్ మీ ఇంట్లో పెట్టుకోండి. ఆ ధైర్యం ఎలా ఉంటుందో, ఆ గర్వం ఎలా ఉంటుందో. ఎందుకు? సొమ్ముంది, అక్కడ ఆస్తి ఉంది, మనకి ఏదైనా అవసరం అయితే ఆదుకుంటుంది. అది అలాంటి భరోసా అనేది మనిషిని చాలా గొప్పగా ఉంచుతుంది. ఈ చిరాకులు, చికాకులు ఇవన్నీ పోతాయి. ఎందుకు పోతాయి? అన్నీ ఉన్న ఇస్తరే అణిగణిగి ఉంటుంది అంటారు కదా, అలాగనమాట. మీకు ఒక ఆస్తి ఉందనుకో, ఒక ధైర్యం ఉంటుంది.
మీకు ఆ అనుభూతి కలగాలంటే ఓ ప్రాపర్టీ కొని మీ పేరు మీద పెట్టుకోండి. మీకు ఎంత మనశ్శాంతి ఉంటుందో, ఎంత పీస్ ఉంటుందో తెలుస్తుంది. ఎందుకంటే ప్రాపర్టీ ఉందనుకోండి, అది దినదినం ప్రాపర్టీ పెరుగుతూ ఉంటుంది. లేదు ఏమన్నా అత్యవసరం వస్తే దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ప్రాపర్టీ ఉందంటే ఎవరైనా 10 రూపాయలు అప్పైనా ఇస్తారు. అలా మీ అవసరం గడుస్తుంది. ఏ ప్రాపర్టీ లేకుండా ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు ఆ భయం అనేది లోపల పనిచేస్తూనే ఉంటుంది. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం. కాబట్టి మీరు తప్పనిసరిగా స్వర్గసీమ వెంచర్లకు విజిట్ చేసి ఒక చిన్నదో పెద్దదో మీ స్తోమత తగ్గ ప్రాపర్టీ కొనండి. ఆడంబరాలకు పోయి ఖర్చు పెట్టుకున్న దానికన్నా ఇలా ప్రాపర్టీని సొంతం చేసుకోవడం చాలా లాభిస్తుంది. బావా, మీ మేనల్లుడు పంచర్ ఫంక్షన్ గ్రాండ్ గా చేద్దామంటే మీ చెల్లెలు వద్దంటుంది. ఒక్కసారి చెల్లికి ఇవ్వండి. అన్నయ్య, చెల్లెమ్మా, నీ నిర్ణయం 100% కరెక్ట్. పిల్లాడి పేరు మీద భారీ ఎత్తున ఫంక్షన్ చేయడం కన్నా వాడి పేరు మీద ప్లాట్ కొనడం మంచి నిర్ణయం. మహిళా మణులు, మీరు ఆల్వేస్ రైట్. ఎప్పుడు ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి మీ శ్రీవారిని పిల్లల్ని తీసుకుని మా స్వర్గసీమ విభవాకి రండి. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి నిర్ణయం తీసుకోండి. మీరు 10 వెంచర్లు చూసి ఇక్కడికి రండి. నేను ఇస్తున్న క్వాలిటీ చూడండి, ధర చూడండి, మీరే బెస్ట్ అంటారు. ప్రతి వారాంతాల్లో వచ్చే వందలాది మంది కస్టమర్స్ ఈ విషయాన్ని పదే చెప్తుంటారు. మీరు కూడా ఒకసారి విచ్చేయండి. మేము ఇచ్చే సదుపాయాలు చూడండి. అతి తక్కువ ధరలో ఈయన ప్రొవైడ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ ల్యాండ్ నేను చాలా కాలం క్రితం కొనున్నాను. అందువల్ల నేను చాలా తక్కువ ధరలో ఆఫర్ చేయగలుగుతున్నాను. మేము ఇక్కడ వెంచర్ వేసిన తర్వాత ఇక్కడ ధరలు చాలా పెరిగాయి. ఇప్పుడు మీరు కొత్తగా ఎవరన్నా ల్యాండ్ కొని మీకు ప్రాపర్టీ ఇవ్వాలన్నా కానీ ఈ ధరలు ఇవ్వలేరు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా భవిష్యత్తు మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లన్నీ చేశాము. ఈ అద్భుతమైన వెంచర్లో అతి తక్కువ బడ్జెట్లో మీరు కూడా భాగస్వాములు కండి. ప్రభు, రాయలవారి కాలంలో రత్నాలు బంగారం రాసులుగా పోసి అమ్మేవారిని భవిష్యత్తులో చెప్పుకుంటారనుకుంటా. అవును రామకృష్ణ, భవిష్యత్తులో అసలు భూమే బంగారం అవుతుంది. అవునండి, భూమి అంటేనే బంగారం. షాద్ నగర్ వైపు బెంగళూరు హైవేలో త్రిబులార్కు దగ్గరగా ముడా అప్రూవ్డ్ రేరా రిజిస్ట్రేషన్ ఉన్న భూమి, బ్యాంకు రుణ సదుపాయం ఉన్న భూమి, 999 ప్లాట్లు, 9 పార్కులు, సహజ సిద్ధమైన సెలయర్లు ఉన్న భూమి, రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు అయ్యే భూమి. ఇది బంగారం కాక ఏమవుతుంది? అదే స్వర్గసీమ వారి విభవ. వైభవోపేతమైన భవిష్యత్తుకు విభవ. ఒక్కసారి కుటుంబ సమేతంగా విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోండి. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, స్వర్గసీమ అనేది కేవలం డైరెక్ట్ గా కస్టమర్లకే అమ్ముతామని ఛానల్ పార్ట్నర్లు కానీ మధ్యలో ఏజెంట్లు కానీ ఉండరని చెప్పి. అలా ఉండని కారణంగా మేము చాలా తక్కువ ధరకే ప్రాపర్టీ విక్రయించగలుగుతున్నాం. మా దగ్గర మీరు కంపేర్ చేసుకుంటే కనీసం 30 to 40% తక్కువ ధరకి ఇవ్వగలుగుతాం. అలా తక్కువ ధరకి ఇవ్వటమే కాదండి, ముఖ్యమైన విశేషం ఏంటంటే మా దగ్గర మెయింటెనెన్స్ గ్యారెంటీ ఉంటుంది. కనీసం అమే అంటే 10 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది. విభవాలు అయితే లైఫ్ టైం మెయింటెనెన్స్ ఫ్రీ ప్లాన్ చేసాము. ఈ విశేషాలన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చి చూసి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా మంది ఏమంటారంటే షేర్ మార్కెట్లో సంవత్సరంలో డబుల్ అవుతుంది, అక్కడ 2 రూపాయల వడ్డీలు ఇస్తారు, ఇక్కడ 5 రూపాయల వడ్డీకి ఇస్తారని ఇలాంటి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించే వాళ్ళు ఉంటారు. ఒకసారి ఆలోచించండి, షేర్ మార్కెట్లో ఎప్పుడో డబుల్ అయిందని చెప్పి పెట్టుబడి పెడితే ఎన్నిసార్లు వలాటాలిటీ తోటి ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే 2 రూపాయల వడ్డీలు వస్తాయి, 3 రూపాయల వడ్డీలు వస్తాయి అని తెలిసిన వాళ్ళకి అప్పులు ఇచ్చి ఆ తర్వాత అప్పులు రికవరీ కాక పైగా వాళ్ళతో మళ్ళీ ఘర్షణ పడే వాతావరణాలు ఎన్ని ఉన్నాయి. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమర్థం అవుతుంది మనకి, మన రూపాయిని మనం సేఫ్గా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే రియల్ ఎస్టేట్ కన్నా మంచి మార్గం ఏముంటుంది చెప్పండి? రియల్ ఎస్టేట్ మంచి మార్గమే, అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇవాళ రోజున హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయడం అంటే అది స్వర్గసీమలో ఇన్వెస్ట్ చేయడం అనే పర్యాయపదంగా మారిపోయింది. ఇదంతా కూడా గ్రోత్ కారిడార్కి దగ్గరగా ఎంతో ఆలోచించి అద్భుతంగా, అంటే కస్టమర్ డబ్బులు పెడితే 5 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలి, భవిష్యత్తులో వాళ్ళ డబ్బులకి సేఫ్టీ ఎలా ఉండాలని, అలాగే వాళ్ళకు మంచి లైఫ్ స్టైల్ ఇస్తూ అద్భుతంగా డెవలప్ చేసిన లేఅవుట్లు ఉన్నాయి. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. స్పేస్లో ప్లాట్ కొనుక్కోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. నీటి అడుగున ఎంత బాగున్నా ఉండడం కష్టమే. ఎడారిలో మనం ఉండగలమా? ఎవరెస్ట్ మీద ప్లాట్ ఉన్నా ఇంత దూరం రాలేంగా. అసాధ్యాలు మనకెందుకండి,
కళ్ల ముందు విభవ రూపంలో అద్భుతం ఆవిష్కృతమవుతుంటే 6 వరుసలతో యాక్సిస్ కంట్రోల్ హైవేగా మారుతున్న బెంగళూరు హైవేలో షాద్ నగర్ వైపు త్రిబులార్కు దగ్గరగా స్వర్గసీమ వారి నూతన వెంచర్ విభవ 999 ప్లాట్లు, 9 పార్కులు, సహజ సిద్ధమైన సెలయేర్లు, ముడా అప్రూవ్డ్, రేరా రిజిస్టర్డ్, బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా కలదు. ఇలాంటి ప్రాపర్టీ తీసుకోవడం అనేది చాలా మందికి లైఫ్ టైం కళ. ఆ కళను మీరు నెరవేర్చుకోవచ్చు. ఒక్కసారి కుటుంబ సమేతంగా ఈ వెంచర్కి విచ్చేసి ఈ ప్రాపర్టీస్ చూసి ఇక్కడ ఉన్న విశేషాలన్నీ కూడా మా వాళ్ళ ద్వారా తెలుసుకోండి. ఏదైనా వీకెండ్కు మీరు ఇక్కడికి వస్తే నేను కూడా అవైలబుల్ ఉంటాను. ఖచ్చితంగా మనం వీకెండ్కి వస్తే కలుద్దాం. హైదరాబాద్తో పోల్చుకుంటే ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి ఇక్కడ విజిట్ చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. నమస్తే.